బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. స్క్రిప్ట్ అనుకున్నప్పుడు వెంటనే నాకు మనోడు మైండ్లోకి వచ్చాడు. అప్పుడు మనోడు ఎక్కడో ఉన్నాడు. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ రా అని చెప్పి. ఎక్కడ అంటే ఉన్నాడా, సినిమా మీద ఉన్నాడా? ఉన్నాడు కానీ మనోడు ఎన్ని షార్ట్ ఫిల్మ్లు అని తిరుగుతూ ఉంటాడు. సో పాత అయితే మారలేదు, డైరెక్షన్ అనే పాత్రలోనే ఉన్నాడు. ఉన్నాడు. అది గొప్ప విషయం. 10-11 ఏళ్ళు అయినా కానీ అవును, సినిమా అనే ఆ పిచ్చి వదలలేదు చూడండి. సార్ అంటే ఫోన్ చేసి పిలిచా, ఏం లేదు ఒక కథ చెప్తే ఎలాగుంది విను అన్నాను. చెప్పాను, విన్నాడు. సార్ ఇది నాకు చెప్పారు సార్ మీరు అన్నాడు. ఓకే, ఎప్పుడు చెప్పాను? ఒక 2 years బ్యాక్ ఒక సిచ్యువేషన్లో మన ఇద్దరం ఉన్నప్పుడు చెప్పారండి నేను. ఎస్, అదే ఇప్పుడు సినిమా చేద్దాం అనుకుంటున్నా, అంటే సూపర్ ఉంటుంది సార్. నువ్వే డైరెక్షన్ చెయ్యాను. అమ్మ ఇంత పెద్ద కథ నేను చేయగలను సార్. నేను ఉంటాయి కదా, పర్లేదు, యూ డోంట్ వరీ, ఐఎమ్ ఆల్వేస్ నీతోనే ఉంటాను, నీ వెనకే ఉంటాను, ధైర్యంగా వెళ్ళు, బాగా డిజైన్ చేసుకో ప్రతిదీని, అది ఏ సజెషన్స్ ఏ సలహా కావాలని అడుగు, రైటింగ్ మొత్తం నేను రాసిస్తాను, యూ డోంట్ వరీ అని మోటివేట్ చేస్తే ఫస్ట్ కొంచెం తడబడ్డాడు కానీ కొంచెం అలా సెట్ అయిపోయాడు. సూపర్. కొత్త కుర్రోడికి ఛాన్స్ ఇవ్వడం అనేది అతనికి ఒక్కడికి అవకాశం ఇవ్వడం కాదు సార్. తన వల్ల ఇంకో 5-6 మందికో, ఒక 10-15 మందికో లైఫ్ దొరకద్ది, టెక్నీషియన్స్ చుట్టూ ఉన్నోళ్ళు. సో ఎప్పుడు ఆ విషయంలో ఒక కొత్త కుర్రోడికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళే. ఇంకోటి ఏంటంటే కాగేష్ పాపం ఏం చెప్పినా వింటాడు సార్. కొంతమంది ఉంటారు వితండవాదం చేస్తారు, ఇతను అలా కాదు, ఏం చెప్పినా వింటాడు. ఒకవేళ అతనికి నేను చెప్పిన దాంట్లో తనకి ఏదైనా కరెక్ట్ కాదని అనిపించినా సరే దాన్ని చక్కగా మరలా ఒక ఈ ఊరికినే కాకుండా మంచి భాషతో మంచి బాగా చెప్పగలడు. కొంచెం సెన్సిటివ్ క్యాండిడేట్. సో ఇప్పుడు మీ ప్రయాణంలో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ ఒక ఎత్తు, ఈ యాక్టింగ్ ఏంటి సార్? ఇదో కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు. యాక్టింగ్ పైగా ఇంద్రజ గారి పేరు అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో ఎక్కడా కూడా మీ డైలాగు పార్ట్ ఎక్కడ రివీల్ చేసినట్లేరు. అవునవును, అంటే ఒక్కసారి అక్కడే గొంతు ఇప్పుదామని. అసలు ఏంది ఈ ట్రావెల్ గురించి చెప్పండి, యాక్టింగ్ ట్రావెల్ గురించి. అసలు యాక్టింగ్ చేస్తానని అనుకోలేదండి. బేసికల్గా కాలేజ్ ఏజ్లో డ్రామాలు అయ్యి యాక్టింగ్ అది చేసేవాడిని. అది ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు చిన్నవి ఏవో సాంగ్ మధ్య వచ్చి వెళ్ళాలి అంతే కానీ పెద్దగా చేయలే. బట్ ఇది ఫుల్ లెంత్ ఫుల్ లెంత్. మా హీరో మెయిన్ విక్రమ్ కారణం. ఎందుకంటే నేరేట్ చేస్తున్నప్పుడు చూసాడంట, చూసి ఫిక్స్ అయిపోయాడు మెంటల్గా, ఈయనే ఫాదర్ అని. నేను ఎంత చెప్పినా వినలేదు సార్. లాస్ట్కి మా కగేస్తాను, కగేసి ఈ ఎపిసోడ్ ఒక్కటి లాస్ట్ షెడ్యూల్ పెట్టుకో, అప్పటికల్లా ఆయన మైండ్ నేను మార్చేస్తానులే, మంచి ఆర్టిస్ట్ని పెడదాం అంటున్నా. అలాగే సార్ అన్నాడు. అది లాస్ట్కే పెట్టాడు. లాస్ట్కి అయిపోయాక ఇంక వేరే ఆర్టిస్ట్ని పెడదామని నేను వెళ్దా విక్రమ్ దగ్గరికి వెళ్ళి వెక్కి ఇలా ఎందుకు మనం అనవసరంగా మంచి ఆర్టిస్ట్ని పెడదామంటే మీరు చేయకపోతే ఇంకా అంటే ఫీల్ అయిపోయాడు, ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు. ఆయన ఏదో నమ్మాడు. అది ఇదేనంటే సర్లే వద్దు, సరే నేను చేస్తానులే, నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పి అంటే అనకాపల్లిలో ఉన్నాం అప్పుడు. అనకాపల్లిలో గణేష్ అని ఒక మంచి హెయిర్ కట్ చేస్తాడు, తన దగ్గరికి వెళ్ళి గణేష్ దగ్గర కట్ చేసి ఏజ్ బాగా కనిపించాలి, అనకాపల్లి హెయిర్ కట్టే ఉండాలి అని మొత్తం చేయించేసి, పొట్ట కావాలంటే మొత్తం పొట్ట విపరీతంగా ఇంత వచ్చేటట్టు పెంచేసి, లో బనియన్ ఉంటాయి కదండి, అవును, అదేమో చిన్న సైజుది అయితే ఇంకా పొట్ట బాగా కనిపిస్తుంది అని చిన్న సైజు బనియన్ వేసుకొని మొత్తం మీద బాగానే చేశా. మన సినిమా చూసుకున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ అక్కడే ఆన్లైన్లోనే బాగా వస్తుంది అనిపించింది, మన విత్ ఆర్ఆర్ చూసినప్పుడు ఇంకా బాగా అనిపించింది. అయితే ఈ ట్రావెల్లో ఒక చిన్న ప్రశ్న, మీరు అంటే ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను, ఇక్కడ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంద్రజ గారు అంటే నాగార్జున గారితో, కృష్ణ గారితో, పెద్ద పెద్ద హీరోలతో ఆమె ఒక పేరుగా కనిపించి ఒక స్టార్డమ్, హీరోయిన్కి ఒక స్టార్డమ్ అనుభవించి ఈ రోజుకి ఆమెకంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి ఇంద్రజ గారు మీరు పక్కన పేరు అన్నప్పుడు, సో మీకు డైరెక్టర్గా సక్సెస్ ఉంది, సో మంచి మాస్ హిట్స్ ఇస్తున్నారు, బట్ మీరు పేరు అనగానే ఆమె రియాక్షన్ ఏంటి? ఆమె రియాక్షన్ ఫస్ట్ కాగేష్ అప్రోచ్ అయ్యాడు ఇంద్రజ గారిని, తనే ఫోన్లో నరేట్ చేశాడు, ఆవిడకి నచ్చింది. ఆవిడ ఒకటే ఒక క్వశ్చన్ అడిగారంట, ఫాదర్ ఎవరు అని.
అనగానే మేడం అది మా డైరెక్టర్ గారండి. అవునా, ఆయనకి యాక్టింగ్ వచ్చా వచ్చానంటే డైరెక్టర్ కదా వచ్చే ఉంటుంది 100%. ఎక్స్ట్రాడినరీ, త్రినాథ్ గారు నిజంగా చేస్తున్నారా అన్నారు. లేదండి నిజంగానే చేస్తున్నారు. అప్పటి వరకు ఇంకా నాది కూడా ఒకసారి కూడా షూట్ అవ్వలేదు సార్. అప్పుడు ఆమె అసలు నో చెప్పలేదు. అవునా అయితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు అంతే. ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఆమె కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆమె యమలీలలో అలీ గారితో చేశారు. అలీ గారితో చేశారు. యమలీల హిట్ తర్వాత అలీ గారికి ఒక మార్కెట్, ఒక క్రేజ్ ఉండొచ్చు, కానీ ఆ యమలీల ముందు ఒక హీరోయిన్ ఒప్పుకొని చేయడం అంటే చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు అది. అవును అవును, ఎందుకంటే ఆవిడ వెరీ సింపుల్ ఉమెన్ అండి, చాలా సింప్లిసిటీ, బట్ మైండ్ పర్ఫెక్ట్ స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్. చాలా అంటే ఫుల్ క్లారిటీ, తనకి లైఫ్ మీద తన మీద ఫుల్ క్లారిటీ ఉంది ఆమెకి. ఆ క్లారిటీతోనే ఆమె లైఫ్లో బతుకుతూ ఉంటారు. అది బాగా నచ్చుతుంది నాకు ఆవిడలో. అస్సలు వేరే ఆలోచన ఉండదు. తన లైఫ్ ఎలాగైతే తను డిజైన్ చేసుకున్నారో మ్యాక్సిమం ఆ డిజైనింగ్ లైఫ్లోనే బతకడానికి ట్రై చేస్తుంటారు ఆవిడ. సూపర్. అయితే ఒక క్వశ్చన్ దాచిపెట్టుకున్నాను. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరో ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నారు. ఆయనకి మీకు ఎవ్వరికీ తెలియని, అది స్నేహం అనాలో అసోసియేషన్ అనాలో అనుబంధం అనాలో తెలియదు, కానీ సినిమా సంబంధం లేకుండా మీ ఇద్దరి మధ్య ఆ జర్నీ ఉంటుందంట, చాలా తక్కువ మందికి తెలుసు. ఒక బిగ్ హీరోనా? బిగ్ ఫ్యామిలీ. బిగ్ ఫ్యామిలీ రామ్ చరణ్ గారితో చరణ్ బాబా అవును, నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసి ఉన్నారంట మీరు. అంటే నేను సినిమా చూపిస్తామా అయిపోగానే రావు రమేష్ గారు ఫోన్ చేసి, త్రినాథ్ గారు అర్జెంటుగా పలానా ప్లేస్లో ఉందాం రండి. ఎందుకు సార్? చాలా అర్జెంట్, మీరు రావాలి అని అంటే వెళ్ళగానే ప్లేస్ చెప్పారా? ప్లేస్ చెప్పారు. ఇది ఇల్లు అని చెప్పారు. ఇల్లు కాదు, మా షూటింగ్ స్పాట్ ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో. ఓకే. అక్కడికి వెళ్ళగానే అక్కడ రామ్ చరణ్ గారు షూటింగ్ అవుతుంది అనమాట. షూటింగ్ ఇదేంటి షూటింగ్ దగ్గర రమ్మన్నారు, ఆయన ఈ సినిమాలో చేస్తున్నారేమో అందరూ రమ్మన్నారేమో. నేను వెళ్ళినప్పటి నుంచి నాకు ఇచ్చే ట్రీట్మెంట్ మారిపోయింది అక్కడ. ఇదేంటి అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, క్యారవాన్లో కూర్చోబెడుతున్నారు, టీ కాఫీ ఏం తాగుతారు సార్ అని అంటున్నారు. ఇంకా సడన్గా డోర్ తీయగానే డోర్ తీసుకొని చరణ్ బాబు నాకు నచ్చి హీరో అని చెప్పి ఇలా నన్ను ఇలా లేపి చూసి అసలు ఆయన ఎంత ఎక్సైటెడ్ అంటే అసలు ఎక్స్ట్రాడినరీ అబ్బా సినిమా, అసలు ఏంటది ఆ సినిమా ఏంటి, అది ఇదని ఇంకా మామూలు లేదు. అడావిడి చేస్తారు ఆయన. అదేంటో ఆయన సినిమా హిట్ కొట్టినంత అడావిడి చేస్తారు ఆయన కదండి. అని నేను షాక్, ఒక్కసారి చుక్కుమంది ఒకసారి నాకు. అప్పటి నుంచి ఆయన మంచి ఒపీనియన్ బాగా. అంటే చెప్పాను కదా, మరలా ఆయనకు కూడా మర్చిపోయాను కథ చేద్దాం అది ఇదని. దిల్రాజు గారి ఆఫీస్లో చాలా వర్క్ చేసాం, కానీ మరి నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు కాన్ఫిడెంట్ రావాలి. నేను రాసే కథ చేస్తే కొట్టాలి అన్న కాన్ఫిడెన్స్ వస్తే కానీ నేను ముందుకు వెళ్ళలేను, అది ప్రాబ్లం. నా క్వశ్చన్ కూడా ఇందాక నేను సరిగ్గా ఫ్రేమ్ చేయగలిగానో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా రామ్ చరణ్ గారు చాలా ఇంట్రోవర్ట్. ఆయన ఎవరి దగ్గర ఎక్కువ ఓపెన్ అవ్వరు, కానీ మీ విషయంలో మాత్రం మీలాగా మాట్లాడాలి, మీలాగా ఉండాలి, చాలా నచ్చిన వ్యక్తి మీరు ఆయనకి అని చెప్పేసి చెప్పారు. ఆ ప్రాజెక్టు జరుగుంటే బాగుండేది.